దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 3వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న గొప్ప 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 అద్భుతమైన సందేశం, వాగ్దానము. ఏమంటున్నాడు? నీ గొర్రె పొట్టేలు మందలన్నీయు నా బలిపీఠము మీద అంగీకారములగును. నేను నిన్ను అంగీకరిస్తున్నాను. చూసారా, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనం, పూర్తి వచనము. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. అయితే ఈ వచనము పూర్తి భావము ఏమిటి అనేది మనము నేర్చుకోబోతున్నాం. అయితే మొట్టమొదట ఇంగ్లీష్లో మనము చూచినప్పుడు ఐజియా చాప్టర్ 60 verses 7, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. The flocks of Kedar will be given to you. ఇక్కడ వీళ్ళు కేదారు అనే పట్టణము యొక్క గొర్రెమందలు అతి శ్రేష్టమైనవి. మనకి ఏ విధముగా నెల్లూరు గిత్తలు అని అంటారో, అయితే ఈ కొత్త నిబంధనలో వీళ్ళు రాస్తుంది, అన్యజనుల అందరినీ కూడా నేను నా పరిచర్యకి ఉపయోగించుకుంటాను. మీరు వాగ్దానములు తీసుకుని ఉంటారు, ఈ వాగ్దానం ఖచ్చితంగా మీలో ఎవరికైనా వచ్చి ఉంటుంది. అర్థం ఏంటంటే, ఇంతవరకు దేవుడు నిన్ను అంగీకరించకపోయినప్పటికీ ఈ రోజు నుంచి ప్రభువు నిన్ను అంగీకరిస్తున్నాను, నీ ప్రార్థనలు అన్నీ నేను ఆలకిస్తున్నాను అని చెప్పే గొప్ప వాగ్దానం. అండ్ ద ర్యామ్స్ ఆఫ్ నెబాయోత్ విల్ బి బ్రాట్ ఫర్ మై ఆల్టర్స్. అంటే నెబాయోతు పొట్టేలు, ర్యామ్ అంటే పొట్టేలు, కాబట్టి నా బలిపీఠం యొద్దకు తీసుకుని రాబడతాయి. ఐ విల్ యాక్సెప్ట్ దేర్ ఆఫరింగ్స్. నేను వారి యొక్క బలి అర్పణని అంగీకరిస్తాను. అండ్ ఐ విల్ మేక్ మై టెంపుల్ గ్లోరియస్. నా యొక్క మందిరమును నేను మహిమ గలదానిగా చేయుచున్నాను. ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయము రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులను తిరిగి కట్టుట, వారి పోగొట్టుకున్న మహిమను దేవుడు తిరిగి వారికి ఇచ్చుట. చాలా మంది అంటారు ఇవి జరగలేదని. యాక్చువల్గా అయితే ఈ రోజున వాళ్ళు నేషన్ గా ఉండడమే కాకుండా చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ వారితో యుద్ధము చేస్తున్నప్పటికీ వారు ఒక్క దేశమై ఉండి ఏ విధముగా యుద్ధము చేశారో మనము కన్నుల ముందు మనం చూసాం. ఒక్క ఇశ్రాయేలు పౌరుణ్ణి విడిపించి పెట్టడానికి 1000 మంది పాలస్తీన్లను వాళ్ళు విడిచిపెట్టారు. అంటే దేవుని యొక్క గొప్ప శక్తి, గొప్ప ప్రేమ ఇశ్రాయేలీల పట్ల ఉన్నది. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఒక్కసారి యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఏ విధంగా ప్రారంభించబడుతుంది అంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. స్పష్టముగా నా జీవితంలో నాతో చెప్పాడు, నీ చీకటి తొలగిపోయింది, నీ బంధకములు విడిపోయినవి, నీ ద్వారములు తెరవబడినవి. ఈ రోజు నుంచి ఇక చీకటి నీకు చీకటి కాకపోవును. కాబట్టి ప్రభునందు ప్రియులరా, కారణం ఏంటంటే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నేను నా మందిరమును శృంగారించినందున. అంటే దేవుడు పాడైపోయిన స్థలములను తిరిగి కట్టువాడని, శిథిలమైపోయిన జీవితాలను తిరిగి నిలబెట్టేవాడని, మారా జీవితాలను మధురముగా మార్చేవాడని. ఇదిగో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున. ఎప్పుడైతే దేవుడు తన మహిమతో నిన్ను నింపుతాడో, గ్లోరియస్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. వెన్ గాడ్ గ్లోరిఫైస్ యూ, దేవుడు నిన్ను తన మహిమతో నింపినప్పుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి, తర్షీషు ఓడలు. కాబట్టి ఈ వాగ్దానములన్నీ కూడా యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటి? నేను అంగీకరిస్తున్నాను,
ఏమి అంగీకరిస్తున్నాడు? నీ బలియాగములు నేను అంగీకరిస్తున్నాను. అయితే గుర్తుపెట్టేసుకోండి, దేవుడు బలిని కోరువాడు కాదు, కనికరమనే కోరుతున్నాడు. కనుక ఒక్క వచనము మనం చూసుకొని లోతైన వాక్యాల్లోనికి వెళ్ళిపోతే కీర్తనలు 51 మరి గొప్ప వాగ్దానం 16లో ఆ యొక్క విరిగి నలిగిన హృదయముతో దావీదు పడిపోయిన తర్వాత తను చేసిన ప్రార్థనా గీతము, నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మనందరికీ తెలిసిన పాట, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. కాబట్టి దేవునికి నీ హృదయం అర్పణగా కావాలి. అయితే పాత నిబంధన అంతా కూడా అర్పణలు అని ఉంటాయి కదా. మరి లేవీయ కాండం అంతా యాజకులు, యాజక ధర్మాలు, బలులు, బలియాగాలు. సింపుల్ గా కొన్ని బలి అర్పణలు మనం చూస్తే లేవీయ కాండము 2వ అధ్యాయం 1వ వచనం గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు, అంటే నైవేద్యము. కనుక గోధుమ పిండిదై ఉండవలెను, నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులు దేవుని యొద్దకు తీసుకురావాలి. ఇక 3:1 మనం చూసినప్పుడు ఇక్కడ స్పష్టంగా సమాధాన బలి అంటే పీస్ ఆఫరింగ్స్, గోవులలోనిది మగదే కాని ఆడదే కాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. కనుక వారు తమ చేతిని ఆ పశువు మీద ఉంచగా వారి పాపములన్నీ ఆ బలి పశువు యజ్ఞ పశువుకి మీదకి వెళ్తాయి అన్నట్టు. కనుక కొత్త నిబంధన మనకి తెలుసు కనుక ఆ బలి పశువుగా యేసు క్రీస్తు ప్రభుల వారు వధింపబడిన గొర్రె పిల్లగా నీ కోసం నా కోసం ఆయన తన బలియాగము చేసి ఉన్నాడు. అయితే లేవీకాండం 4వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేరాని కార్యము చేసి పాపి అయిన ఎడలా అని చెప్పుతూ ఈ యొక్క ఆఫరింగ్ ఏమంటారు? అతను నిర్దోషమైన కోడె దూడను పాపమునకు పరిహారముగా బలియాగము ఇస్తున్నాడు. అయితే లేవీకాండము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినప్పుడు తెలియకుండా చేసిన పాపము అతడు దోష శిక్ష, గిల్ట్ ఆఫరింగ్ అంటే అపరాధ పరిహారార్థ బలి. తనకు తెలియకుండా చేసి అతను మరి దోషి అయ్యాడు కనుక. ఇంకా లేవీకాండము 6వ అధ్యాయము 2వ వచనం, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, చూసారా, పాప దోష పరిహారార్థ బలి. ఈ విధముగా ఇన్ని బలియాగములు పాత నిబంధన నేర్పిస్తుంది. అయితే ప్రభువునందు ప్రియులరా, మనము నేర్చుకుంటున్న వాక్యము మరి సారాంశము ఏమిటి అని మనము చూసినప్పుడు మొట్టమొదట ఆది కాండంలోంచి సమస్తము ప్రారంభించబడతాయి. ఆది కాండము 4వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము అవ్వని కూడెనో అక్కడ దేవుని యొద్ద నుండి ఒక మనిషిని సంపాదించుకుని కయీను అని పేరు పెట్టెను. అయితే తర్వాత హేబెలు పుట్టినట్లు, మరి హేబెలు గొర్రెల కాపరి, కయీను రైతు అని చెప్పి రాయబడింది. అయితే వారిద్దరూ కూడా అర్పణ తీసుకొచ్చారు. ఏ విధముగా? కయీను ఆ పొలములోని పంట తీసుకొచ్చాడు, ధాన్యాల్ని. అయితే హేబెలు తన మందలో తొలిచూలు పుట్టిన క్రొవ్విన వాటిని కొన్నింటిని తెచ్చాను. అయితే ఇక్కడ మనము చూచినప్పుడు హేబెలు అర్పణ దేవుడు అంగీకరించినట్లు, కయీను అర్పణ అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. తరువాత మనము చూచినప్పుడు ఏ విధముగా తెలుస్తుంది అర్పణ అంగీకరించినప్పుడు అంటే, హేబెలుతో దేవునికి మాటలు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో, కానీ కయీనుకి మిక్కిలి కోపము వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకోగా దేవుడు అడుగుతున్నాడు, నీ కోపం ఎలా
అంటే దేవుడు బలి అర్పణ చూడడు, కానీ బలి ఇస్తున్న వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశమును బట్టి బలి అర్పణ తీసుకొచ్చాడు. కనుక మనమందరము కూడా బలిపీఠం మీద ఉన్న ఆ అర్పణని చూస్తాము, కానీ దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడు. కారణం ఏంటంటే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెబుతున్న మాట, కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఏమని అంటున్నారు తెలుసా? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు. నెంబర్ 1, గ్రుడ్డి దానిని బలిగా అర్పించిన ఎడల కుంటి దానినైనను రోగము గలదానినైనను. కనుక ఇక్కడ దేవుడు ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే చిరిగిపోయిన నోట్లు, పనికిరాని నోట్లు, ఎంతో కాలము కువైట్లో కొట్టివేసిన నోట్లు కూడా బలిపీఠం మీద పెట్టారు. ప్రభునందు ప్రియులరా, నీవు పెట్టకపోయినా పర్లేదు, కానీ దేవునితో మాత్రము వ్యతిరేకముగా ఉండకూడదు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? ఎందుకు మీరు నాకు నైవేద్యము తీసుకొచ్చారు? నేను అంగీకరింపను. కాబట్టి ఇక్కడ మనము మలాకీ గ్రంథములో స్పష్టముగా చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహన బలులకు పొట్టేళ్లు, బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమైందనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూప అర్పణము. కాబట్టి ఇక మీరు తేవద్దు అని ఇక్కడ స్పష్టముగా దేవుడు, నేను మిమ్మల్ని బట్టి విసిగి ఉన్నాను. కారణం ఏంటి? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు మూసుకుంటాను. బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. కాబట్టి మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అని ఇక్కడ దేవుడు అక్కడ వారికి చెబుతున్నట్లు, కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకొనండి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవునికి బలి యాగమందు ఇష్టము లేదు, కానీ నీవు నేను మన జీవితాలు మార్చుకొని మన హృదయాలు ప్రభువునికి ఇష్టముగా చేసుకోవాలని అదే వాక్యాలు మనం చూసినప్పుడు కీర్తన 50లో స్పష్టంగా చెప్తున్నాడు 7వ వచనం నుంచి, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకించుము, నేను నీ దేవుడను, నీ మీద సాక్ష్యం పలుకుచున్నాను. ఏమంటున్నాడు? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, కానీ నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొను. అడవు మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులు పశువులు అన్నీ నేను ఎరుగుదును. లోకము దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి గొనినా నీతో చెప్పని చూసారా? అంటే పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, వృషభముల మాంసము నేను తిందునా అని చెప్పుతూ దేవునికి స్తుతియాగము చేయము అంటే దేవుడు స్తుతియాగము కోరుకుంటున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? యెహోవా ఇలాగ ఆలకించు అంటే ఆజ్ఞ ఏమని చెప్తున్నాడు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. కనుక నాకు మందిరం కడతాననుకుంటున్నారు, ఏ పాటిది అని చెప్పుతూ అవి నా హస్తకృత్యములు. కాబట్టి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వినికి వణుకుచుండునో నేను వారిని దృష్టించుచున్నాను. కనుక ఎద్దుని వధించవద్దు, అర్పణ అర్పించవద్దు. దేవునికి స్తుతియాగము కావాలండి. ఆయన పిలిచినప్పుడు పలకాలండి. విరిగి నలిగిన హృదయము కావాలండి. ఎవరైతే ఆ విధముగా విరిగి నలిగిన హృదయాలతో మనము దేవునిని
ఎప్పుడైతే స్తుతిస్తామో, అందుకే ఇప్పుడు మనం ఇంకా లోతైన వాక్యాల్లోనికి వెళ్ళిపోతే మరి దేవుడు అంగీకరించేవి ఏమి ఉన్నాయి? మరి కీర్తనాకారుడు 51లో చెప్పాడు కదా, యెషయా గ్రంథము 43:22, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, అయినను నేను నీ పాపములను కొట్టివేస్తాను. కనుక దేవునికి కావలసింది బలియాగము కాదు గాని మరి దేవునికి కావలసింది ఏంటి? మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తాను, దహన బలులన ఏడాది దూడలన ఇవేమీ కాదు. ఏమి కావాలి దేవునికి? ఇదిగో వేల కొలది పొట్టేళ్లు, వేలాది నదులంత విస్తారమైన తేలము సంతోషమా, జ్యేష్ఠపుత్రుని బలియాగమా, గర్భఫలమా కాదు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి, నెంబర్ 1 న్యాయముగా నడుచుకునుట, నెంబర్ 2 కనికరమును ప్రేమించుట, నెంబర్ 3 దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఎప్పుడైతే నీవు నేను ఈ విధముగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కీర్తనలు 21, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తాడు, దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది. ఏ విధముగా ఉద్ధరిస్తాడు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పరిశుద్ధ స్థలములో నుండి నీ నైవేద్యములు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దహన బలులను అంగీకరిస్తాడు, నీ కోరికను సిద్ధింపచేసి. కనుక ప్రభునందు ప్రియులరా, నీ బలియాగము దేవుడు అంగీకరిస్తున్నాడు. అది విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేయడం. కనుక యెహెజ్కేలు 20వ అధ్యాయము 40వ వచనం, నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు నాకు తిరిగి సేవ చేస్తారు, అచ్చట నేను వారిని అంగీకరిస్తాను, అచ్చట మీ ప్రతిష్టమైన అర్పణలను, మీ ఫలముదానములను, ప్రతిష్ఠితమగు మీ కానుకలను నేను అంగీకరిస్తాను. కాబట్టి ఏం చెప్తున్నాడు? జనములలో నుండి మిమ్మును రప్పించినప్పుడు, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మును సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరిస్తాను. అన్యజనుల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరుగుతామో, దేవునికి ఇష్టమైన వారముగా ఉంటామో, ఇదిగో యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. అంటే దేవుడు ఇప్పుడు ఏమి కోరుకుంటున్నాడు? మీకు అర్థమైపోయింది. దేవుడు కోరుకుంటుంది నిన్నుగా కోరుకుంటున్నాడు తప్ప దేవునికి నీ బలియాగాలు కాదు. అందుకనే హోషేయ గ్రంథము మనము చూసినప్పుడు 14వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. తండ్రి, నీవు మా పట్ల కరుణ చూపించువా, కృప చూపించువా, వాత్సల్యము చూపించువా అని ఎప్పుడైతే దేవుణ్ణి మనము బ్రతిమిలాడుకుంటామో, దేవుని మనము వేడుకుంటామో, ఇదిగో దేవుని యొక్క వాక్యము విన్న నీవు నేను ఒక్కటేనండి, ఆ యొక్క బలిపీఠము మీద
పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో. అంటే నీ ప్రార్థనలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైన ధూపముగా, దేవుని చిత్తముగా, దేవుడే నీ కోసము ప్రార్థన చేయించువాడిగా, అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయాలో మనకైతే తెలియదు, కానీ అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుటకు దేవుడు మనకి కృపను ఇవ్వబోతున్నాడు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు ఉంచుతావో, ప్రభువునందు ప్రియులరా, దేవుని హృదయాన్ని నువ్వు గ్రహించగలుగుతావో, దేవుని చిత్తానుసారముగా నీ జీవితాన్ని మలుచుకుంటావో, నీ హృదయాన్ని లక్ష్య పెట్టడం ఉందా, ఎప్పుడైతే దేవుని హృదయాన్ని ఎరిగిన హృదయ అనుసారుడిగా నీవు ఉంటావో, మరి ఈ రోజున వాక్యం విన్న నీవు నేను ప్రభువునందు ప్రియులరా, మరి మన జీవితము ఎటువైపు వెళ్తుంది, మనము ఏ విధముగా మన జీవితాలు కట్టుకోవాలని ఇష్టపడుతున్నాము, ఏ విధముగా దేవుని చిత్తములో ఎదగాలని, ఆయన సన్నిధిలో వదగాలని నీవు నేను ఈ రోజు నుంచైనా ఈ వాక్యం విని ఉన్నావు. కనుక ఆయన బలిని కోరువాడు కానే కాదు. ఆయనకి కావలసింది నీ హృదయము, నీ ప్రార్థన, నీ స్తుతి యాగము, నీ జీవితము ఇంపైన ధూపవేదికగా. కాబట్టి ఏ రోజునైతే ఏకాంత ప్రార్థన, ఏకాంత సేవ, మోకాళ్ళ సేవ, మోకాళ్ళ ప్రార్థన దేవుని ఎదుట నీవు పొంగుపట్టి, దేవా నీవు తప్ప నాకు దిక్కు లేదు, నా కొరకు ఒక్కసారి బలి పశువుగా, బలియాగముగా అర్పించబడిన యేసు క్రీస్తు అని నువ్వు ప్రార్థన చేస్తావు, ఇక ఆయన బలిని కోరడు. అందరి కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు మృతి చెందారు, ఆయన బలియాగముగా సమర్పించబడ్డారు. నిష్కలంకమైన, నిర్దోషమైన తన యవ్వన రక్తమును చిందించి నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. కనుక వాక్యం వింటున్న ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి దేవుని యందు లక్ష్యముంచు, దేవుని కొరకు నీ జీవితాన్ని కట్టు, దేవుని కొరకు నీ హృదయాన్ని సిద్ధపరచు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించండి. నీవు బలిని కోరువాడు కాదు, కనికరమునే కోరుచున్నవాడు, విరిగి నలిగిన హృదయాన్ని కోరుచున్న దేవుడు. ఇదిగో నా జీవితంలో చేసిన ఇన్ని గొప్ప కార్యాలు నేను సాక్ష్య రూపంలో ఈ వాక్యమును విత్తుచుండగా ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున దీవించి వారిని, వారి కుటుంబాన్ని మీ నమ్మకమైన చేతులకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.